శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గమినిలో 130వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహాత్మ్యము ద్వితీయ ఆశ్వాసము. కాళ సర్పములు నిన్న 2 ఎలా చనిపోయినాయో మనం అందులో ఆ పౌరుషవంతమైనటువంటి ఆ ఏనుగు. నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఎలా చెప్పారు, అలా మీ పరమ గురువు గారు, మా గురువు గారి సంస్మరణ, మన శాస్త్రి గారు మౌద్గల్య స్పందన చాలా హృదయంగమంగా ఉన్నాయి. ఇక 2 నిర్ణయం పద్యం కూడా ఆయన అందుకే రాశారు. అనుంజావక చంపనోపది దురగేంద్ర, ఈ ఉరగేంద్ర అని చెప్పి కాట్టుకునేటప్పటికి రక్తం అలా కారిపోయింది. మొట్టమొదటి చచ్చిపోయింది ఎవరు? పాము. చితికిపోయింది. ఇది పడిపోయింది. ఏను కూడా కోరుకున్నది అదే. నేను ఎలాగో చచ్చిపోవాలి, చచ్చిపోయినప్పుడు దాన్ని చంపకుండా చావడం అసహ్యంగా. అదేమనుకుంటుంది, నన్ను చంపేద్దాం అనుకుంటుంది. నాన్ సెన్స్. నేనే దాన్ని చంపేసాను. డెస్పరేట్. ఇద్దరు పడిపోయారు. ఆ పడిపోయిన తర్వాత స్థితిని అలా ఇప్పుడు ఆ కాళహస్తీశ్వరుడు ఇవాళతో శ్రీకాళ. చూడండి ఆయన ఎంత మహానుభావుడు. భక్తుల పేర్ల మీద తన పేరు పెట్టేసుకున్నాడు, పేరు మార్చేసుకున్నాడు ఆయన. మహాదేవుడు కాదు, ఇంకోటి కాదు. ఆయన నన్ను హాయిగా ఆ పేరు శ్రీకాళహస్తితో పిలవంటాను ఆయన. ఇది ఎప్పుడు జరిగిందండి? యుగముల క్రితం. కృతయుగములో సాలెపురుగు, త్రేతాయుగంలో పాము, ద్వాపర యుగంలో ఏను. అప్పటి నుంచి ఆ పేరు ఉందండి. మహాదేవుడి దేవులు దాని పేరు ఒకటే మార్లా, శ్రీకాళహస్తి. మిగతావన్నీ పురాణాల్లో పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, పాటలీపుత్రం లేదు. అలాగే కొన్ని పేర్లు మారినాయి. అవంతి, ఇది కూడా మారింది. మనకందుకే పురాణంలో కొన్ని పేర్లు ఇప్పుడు మనకు కనిపించవు. అదేమిటా అని అనుకుంటూ ఉంటాం. అది చెప్పండి. అలా పడిపోయినాయి 2. ఆ 2 అక్కడ రక్తపు మడుగు, మంచి కాలువలు కట్టినాయి. ఆ పడిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనం నిన్న అక్కడ అవుతాం. ఇవాళ మనం తెలుద్దాం. ఇవాళ రామచరిత మానసు కూడా ఉంటుంది. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పమ్మా. వచనం. తదీయ మరణ స్థానమున అంటే ఆ 2 ఏది? అప్పాము ఏనుగు. మరణస్థానమున ఆ 2 చనిపోయి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అవాచీన కైలాస నికటంబును. అవాచీన కైలాస నికటంబును. అవాచీన అంటే మీకు చెప్పాను, దక్షిణ దిక్కున అవాచీన దిశ. దక్షిణ కైలాసము. కాళహస్తి దక్షిణ కైలాసం లేక మిగతావన్నీ కూడా ఇది దక్షిణ కాశీ అది ఇది ఉంటుంది. దక్షిణ కైలాసం. దక్షిణ కైలాసంలో దక్షిణ నికట స్థానమున అంటే దాని దగ్గరలో
సువర్ణ ముఖరీ తటంబునగుటం చేసి సువర్ణ ముఖరి తటంబునగుటం చేసి, అది సువర్ణ ముఖరి. అగస్త్యుడు ఎలా తీసుకొచ్చాడో దాని విధంగా దాని తీరములో ఆ అవాచీన దక్షిణ కైలాస పర్వత దగ్గరగా సువర్ణముఖరి నది తీరములో, ద బ్యాంక్స్ ఆఫ్ ది రివర్. కాద్రవేయ భద్ర గజంబులు. కాద్రవేయ భద్ర గజంబులు. కాద్రవేయుడు అంటే పాము, భద్ర గజములు. గజముల్లో 3 రకాలు, దాని యొక్క దీన్ని బట్టి భద్ర గజములు అంటే ఇవి శ్రేష్టమైన గజ. కాద్రవేయ భద్ర గజములు. రుద్ర గణాకారములు. అయిపోయింది అక్కడ. ఈ శరీరం పోయింది, ఈ 2 రుద్రగణాలు అయిపోయినాయి. ఈ 2 కూడా రుద్రగణాకారములు, భద్రమైన రుద్రగణాకారాలు దాచి వాళ్ళ మనసు భద్రమైపోయింది. వాళ్ళ మనసు భద్రంగా ఉండి భద్రగజాలు రుద్రగణాలు దాచి నిర్నిద్రముగా క్షుద్రము కాని భక్తితో వాళ్ళిద్దరూ కూడా అద్రితనయని అద్రీషుణ్ణి ముద్రాంచితముగా ఎంతో వాళ్ళు ఆ ప్రార్థన విధంగా చేస్తున్నారు. చెప్పండి. మహాలింగ మధ్యంబు నుండి కాళహస్తి లింగం ఉంది కదా, అప్పుడు ఇంకా కాళహస్తి అనే పేర్లు ఇప్పుడు వచ్చింది. ఆ వశిష్ట ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగ మధ్యములోంచి ఆ దక్షిణ కైలాస పర్వత ప్రాంతం దగ్గరలో సువర్ణముఖరి తటిలో ఈ భద్రగజాలను దాల్చాయి. ఇవి ఇలా లేచి ఉంచున్నాయి. రుద్రగణాకారాలు అయిపోయినాయి. ఇప్పుడు అది పాము కాదు, ఏనుగు. ఈ లోపల అక్కడ ఏం జరిగింది, ఆ లింగ మధ్యములోంచి వస్తున్నాడు ఒక ఆయన. కొండలరేని కూరిమి కూతు రంకుడి. ఆ కొండల రాజు అయినటువంటి హిమవంతుడి యొక్క ముద్దుల కూతురు అయినటువంటి పార్వతీదేవితో కూడి చంద్ర చూడామణి వృషభ చంద్రుడిని తన చూడామణిగా పెట్టుకుని వృషభ వాహనారూఢుడై ఆ వృషభ వాహనం మీద కొన్నాడు. ఇప్పుడు చూడండి, పార్వతి పరమేశ్వరుడు వీళ్ళు మిథునం. ఈయన ఎవరి మీద వచ్చాడు? వృషభారుడు. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారము వృషభ రాశి తర్వాత వచ్చేది మిథున రాశి. మేషం, వృషభం, మిథునం. అందుకే ఈ మిథునం కరెక్ట్ గా మీరు చూస్తే ఎలా ఉంటుందంటే వృషభ రాశి మీద ఉన్నట్టుగా ఉంటుంది. వృషభం మీద ఈ మిథునం ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ వృషభారూఢుడై పార్వతీ సహితుడై ఆయన్ని ఎవరు కొలుస్తున్నారయ్యా? హృషికేశుడు అంటే విష్ణుమూర్తి, పితామహుడు బ్రహ్మదేవుడు, ప్రముఖ బర్హిర్ముఖులు అంటే షణ్ముఖుడు అంటే ఈయన బర్హిర్ముఖులు దేవత ప్రముఖ అంటే దేవతలు అంటే బ్రహ్మ విష్ణు. మనం దాంట్లో మురారి శివార్చిత లింగం, బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మడు శివుడు అర్చించినటువంటి లింగం. కాబట్టి ఆ బ్రహ్మ ఇటువంటి మిగతా దేవతలందరూ ఆయన్ని కొలుస్తూ ఉండంగా వృషభారూఢుడై పార్వతీ సహితంగా చంద్రచూడామణితో ఆ మహాదేవుడు చూసారా, ఏకాదశి నాడు రావాలైనా ఎప్పుడు రావాలో తెలుసండి ఆయనకి. కొల్వన్ ప్రత్యక్షంబై వాళ్ళ రుద్రగణాకారం దాల్చినటువంటి ఆ భద్రగజం గతం ఆ కాళముతో నాయన మీకు ఎయ్యది ఇష్టం, మీకేం కావాలి అడిగితే సాష్టాంగదండ ప్రణామములు. మహాదేవుని చూడగానే ఈ రెండు రుద్రగణాకారాలు వచ్చిన అవి 2 ఆయనకి సాష్టాంగదండ ప్రమాణం
అంటే సాష్టాంగములు అంటే వరస శిరస దృష్ట్యా మనస వచస తథా అభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు ఏకకాలంలో భూమి తగిలేటట్టుగా చేయడాన్ని సా అష్టాంగము. స్త్రీలు పంచాంగముతో చేయబడి అష్టాంగములు తగలకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని నమస్కారం పెట్టుకుంటున్నారు. సాష్టాంగ పడిపోయి ఆ మహాదేవుడు కావించి కావించి ఇట్లని సన్నుతి ఇలా ఆయన్ని పొగిడారు. ఇక్కడ ఒక మహాస్థుతి వస్తుంది. దీన్ని అరిగతరగడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఛందస్సులో రాశారు సూర్యచేటి మహాకవి. ఇది బహుశా మొత్తం అంతా కంప్లీట్ చేయడానికి ఒక రోజు సరిపోతూ, అందుకని నిజానికి ఇది బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే హరిగతరగడే మొత్తం స్థుతి. అలా అని చెప్పామనుకోండి, ఇది ఒకటే మనకి 9 అయిపోతుంది. ఇవాళ 9గా దాటొచ్చు కూడా. అందుకని మహాదేవుణ్ణి దీన్ని మనం బ్రేక్ చేస్తున్నందుకు క్షమించమని వేడుకుంటూ కొంతవరకు ఇవాళ నేర్చుకుని రేపు మళ్ళీ అయితే ఒక్క పని చేద్దాం. బ్రేక్ కాకుండా మొత్తం విందాం. దీన్ని రగడ అంటారు. మీలో కొంతమందికి తెలుసు, ఒకప్పుడు శ్రీశైల రగడ అని కొంతమందికి చెప్పారు. మేము ఇక్కడి నుంచి బయలుదేరాం, కొండలు దాటి కోనలు దాటి వెళ్ళాం. ఈ హరికథ రగడలో నల అంటే ఎవరికైనా కొంచెం ఛందస్సు తెలుస్తుందేమో అని చెప్తాను. నల అంటే నగనం మీద లఘు, సగనం అంటే 2 లఘువులు ఒకరు, సగనం అంటే 1 గురువు 2 లఘు, గగం అంటే 2 గురువులు. ఇవి 4 + 4 8 గణాలు ఒక పాదం. మొదటి గణమునికి 5వ గణమునికి ఎత్తి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈయన జతో స్టార్ట్ చేశారు, జయ జయ అంటే 5వ గణం మీకు నేను చెప్తాను. అంటే మీకు ప్రతి గణము చెప్పడం కష్టం, కానీ అప్పుడు ఇది ఒకటే చెప్పడానికి 3 రోజులు పడుతుంది. 5వ గణం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం అక్షరం ఉంటుంది? జ చ జ చ శ ష స జై చై సై షై సై. విన్నానండి? తర్వాత అది ఈ 10 అక్షరాలే ఉంటాయి, ఇంకో అక్షరం ఉండదు, చూసుకోండి. జ చ స ష స జై చై సై షై సై. ఇది 5వ గణం. హరిగత రగడ అని బ్రహ్మాండమైన ఛందస్సు అండి. ఇది చక్కగా ఉంటుంది వినండి. ఇది నేర్చుకుని మీరు చక్కగా రోజు కూడా చేసుకోవచ్చు. నిత్య పారాయణ యోగ్యమైనటువంటి రగడ. చెప్పు. భద్రగజం అని చెప్పాను. 3 రకాల గజాలు ఉంటాయి. చెప్పమ్మా. మద్వాభదంతః సువిభక్తదేహాః నచోపదిగ్ధాశ్చ కృశాః క్షమాశ్చ గాత్రైః సమైశ్చాప సమాన వంశ వరాహతు వైర్జఘనైశ్చ భద్రాః. అంటే భద్రగజం యొక్క ఆకారాన్ని బట్టి, వాటి ఆకారాలను బట్టి భద్రగజమ, అది మదగజమ, గజమ అని 3 రకాలుగా ఉంది. ఇది భద్రగజం. సరే, ఈ హరిగత రగడలో మనం ప్రవేశిస్తున్నాం. దీన్ని మనం మొదట ఏం చేద్దామంటే మొత్తం చదివేద్దాం. అందులో అర్థములు మాత్రం రేపు 1, 2 ఇవాళ చేసుకొని రేపు దీన్ని పూర్తి చేద్దాం. ఊరికే ఇవాళ చదివేద్దాం, రేపు మహాదేవ్.
జయ జయ కలసి సుతగిరి జయ జయ కలసి సుతగిరి కన్యా శైవల్లి తట. అది ఏం చేయాలంటే కన్యా వరకు రావాలి ఒకటిసారి. జయ జయ కలసి సుతగుర కన్యా, అప్పటికి 4 అయిపోతుంది. ఎక్కడ ఆపాలో కొంచెం బ్రేక్ పెట్టుకో, రేపు ఇంకా అయిపోతుంది. జయ 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 కలసి సుతగిరి కన్యా శై సై వస్తుందని చెప్పాక మీకు ఏ వస్తుందో అందుకే మీకు చెప్తాను. శైవలిని తట శైవలిని తట కల్పమహీరుహ సల్వలిని తట కల్పమహీరుహ. అక్కడ ఒక లైన్ అయిపోయింది, ఒక పాదం అయిపోయింది, రెండోది పాదం. జయ జయ దక్షిణ జయ జయ దక్షిణ రజిత రజిత క్షితిధర. వస్తుంది చెప్పారు. సంయమి సంయమి సేవిత పాద పాద సరోరుహ. రెండో లైన్, మూడో లైన్. జయ జయ పీన జ్ఞాన జయ జయ పీన జయ జయ పీన పీన జ్ఞాన జయ జ్ఞాన ప్రసవ ప్రసవాచల ప్రసవ అయిపోయింది. అక్కడ ప్రసవాచల చా వస్తుంది, మీకు గుర్తుపెట్టాను, అందుకే మీకు అక్షరాలు చెప్తాను. అక్కడ ప్రసవాచల ప్రసవాచల కన్యా కన్యా కుచ దృఢ 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 పరిరంభణ. తర్వాత జయ జయ కృత జయ జయ కృత దుర్గాధర కృత దుర్గాధర దుర్గా ధరణి దుర్గాధరణీధర తాను వినోద విహార విజృంభణ. జయ 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 భారద్వాజశ్రమ నవ సరసిజ కేళి వన పరితోషిత. జయ 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 నీలక్ష్మాధర పుణ్యస్థల కపాలిక కపాలిక భాషిత భూషిత. జయ 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 మోహన తీర్థాలోకన సంభ్రమ సంభ్రమ సంభ్రమరత సంభ్రమరత భవభంజన భవబంధ విమోచన. జయ జయ శిఖి జయ 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 శిఖి తీర్థాశ్రిత యోగీశ్వర యోగీశ్వర మానస సంవిత్సుఖి సంవిత్సుఖి సూచన. జయ 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 సహస్రలింగ లింగాల దర్శన సహస్రలింగా దర్శన స్థిరమోదాపాదక. జయ 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 ఘన కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త నిపచ్ఛేదక. జయ 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 నిర్చరనాయక తీర్థ స్నాత తీర్థ స్నాతక జన కలుషేంధన పావక. జయ 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 కరుణేక్షణ రజత నిజ చరణారుణ పంకేరుహ సేవక. ఇప్పుడు నీకేం చేశారు? ఇంతవరకు జాతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దేతో స్టార్ట్ చేశారు. దేతో స్టార్ట్ చేశారంటే ఐదోది ఏం జరుగుతుంది? తి దే తి తే తో స్టార్ట్ అవుతుంది. ఏంటి? దేవ నిన్ను వర్ణింప దేవ నిన్ను వర్ణిం దేవ నిన్ను వర్ణింప
రమా వాగ్దేవి రమా వాగ్దే చెప్పా కదా దేవస్థానం వాగ్దేవి వల్లభులైనను శక్తులే ఇంకోటి ఆయన నీ విధ మెరుగక నిఖిలాగమముల నేర్పరులైనను నిఖిలాగమ నేర్పరులైన అయినను జీవన్ముక్తులే కొందరు సోహంబని అద్వైత కుంఠిత బుద్ధి భావింతురు కొందరు దాసోహంబని భక్తిని గుణవంతునిగా సేవింతురు కొందరు మంత్ర రహస్యమవని నిన్ను కోరి సదా జపనియతి నుతింతురు కొందరు హఠయోగార్థకృతివని కుండలిచే మారుతము ధరింతురు తుదినందరు తమ ఇచ్చల ఏ త్రోవల పోయిన నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజముగాగని చాలింతురు మది సంతాపము నిన్ను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల కొల్వ అంటే శంకరాచార్యుల వారు కూడా మాట అన్నారండి. అది మనం దీనికే మనం గుండెలు బాదుకోక్కర్లేదు అని కూడా అన్నారు. నిన్నండి హరిస్తూ అది ఏమనంటే నిన్ను ఆరాధించిన వాళ్ళు ఇంకెవరిని ఆరాధించలేడే అన్నారు. అది చెప్పమ్మా. నేను శరణంబని నిలిచిన ధీరులు నేరడు తక్కిన చోటుల నిల్వగా నీవనియడు నిధిగాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము కోరగా నీవే గతియనియుండడు పుణ్యుడు నేరడు తక్కిన వారల చేరగా భవదుర్వాసన పాయదు నీ పద పంకజముల హృదయము వాసింప చవులకు తొలగవు సకలేంద్రియం సతతము నిన్ను పాసింపక జనన మరణములు ధరలో నిన్ను సమ్మతితో సేవింపకపాయవు మనమునకు నీ చిన్మయ రూపము మరగింపకు అనిమాదులుడాయ మీ మహత్యము నేమితి చేయగతి గమతి నెంతటి వారము చేయగమతి అది చేయగమతి వారము మా మీదను కృప కలిగి మహేశ్వర మన్నింపు నీకు నమస్కారం. హరిగత రగడ చివరికి ఆయనకి నీకు నమస్కారం. ఆ కాళహస్తీశ్వరుడికి నమస్కారం. అది సంగతి. అక్కగా చూసి కానీ 4 రోజులు పాదు వచ్చేసాం అనుకోండి, వచ్చేస్తున్నా. ఎప్పుడన్నా కాళహస్తి వెళ్ళారనుకోండి, చదువుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే ఎవరికి మోక్షం ఇచ్చారో అక్కడ. అది ఇందులో కొన్ని మాత్రమే చెప్పుకుందాం ఇవాళ. ఇందులో ఎందుకంటే చాలా అంతర్రహస్యాలు చాలా దాని కొంచెం విశేషంగానే చెప్పుకోవలసినటువంటి హరికథ రగడైంది. దీన్ని రగడ అంటారు. అది హరికథ రగడమని తర్వాత 2వ దానికి మనం చెప్పమ్మా. జయ జయ కలసి అది జయ జయ నీకు జయము గలుగాక. జయము ఇప్పుడు మనం అనుకుంటుంది అది మా గణేష్ మహారాజుకి జయ
అలా అనమాట. జై జై జయధ్వనములు జయ 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 అయ్యా నీకు జయము జయము. ఎవరు? కలసీసుతగిరి. కలసీసుత, కలసి అంటే కొండ. ప్రవచనంలో ఉన్నాడండి. కలసీసుతగిరి. కలసీసుతగిరి అంటే కలసి అంటే కలసోరు. అదే సుతగిరి. సుతగిరి అంటే కలసి అంటే కొండ. కొండ నుంచి పుట్టినటువంటి వాడు ఎవరు? అగస్త్యుడు. అగస్త్యగిరి. అది కలసి సుతగిరి. అగస్త్య కొండ నుంచి పుట్టింది ఏది? సువర్ణముఖి. కలసి సుతగిరి కన్య. అది కలసి సుతగిరి కన్య. కొండ నుంచి పుట్టినటువంటి వాడు అగస్త్యుడు. ఆ అగస్త్యుడి కొండ నుంచి పుట్టినటువంటిది సువర్ణముఖి. కాబట్టి కలసి సుతగిరి కన్య శైవలిని తట. శైవలిని. శైవలిని అంటే నది. శైవలిని అంటే నది. ఆ నదీ తటములో అంటే అగస్త్య కొండ కూతురైనటువంటి శైవలిని. అగస్త్య కొండ కూతురేగా, అగస్త్యుడు తీసుకొచ్చిందిగా, ఆ కొండ నుంచేగా వచ్చింది సువర్ణముఖి. అగస్త్య కొండ కూతురైనటువంటి సువర్ణముఖి నదీ తీరములో ఉన్నటువంటి ఓ కల్పమహీరు అంటే కల్పవృక్షమా. ఈయన కల్పవృక్షం. ఈ కల్పవృక్షం ఎక్కడుందయ్యా? ఇదిగో అగస్త్య కొండ కూతురైనటువంటి ఆ సువర్ణముఖి నదీ తీరములో ఉంది. అది సంగతి. అటువంటి నీకు జయము. జయము గాక. తర్వాత రెండోది జయ జయ దక్షిణ జయ 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 దక్షిణ రజత క్షితిధర. జయ జయ నీకు జయము కలుగుతా. ఎక్కడ? దక్షిణ క్షితిధర. దక్షిణ కైలాసం. క్షితి అంటే భూమి, క్షితిధరం అంటే కొండ. దక్షిణ కైలాసము యొక్క సంయమిత సేవిత పాదర అంటే దక్షిణ కైలాసములో ఉండి నివసించేటువంటి సంయమీంద్రులు అంటే మునీశ్వరులు. మునీశ్వరుల చేత సేవింపబడేటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ కాళహస్తీశ్వర, దక్షిణ కైలాసములో స్థిర నివాసం ఏర్పరుచుకున్న సంయమీంద్రుల చేత సేవింపబడేటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ కాళహస్తీశ్వర నీకు జయము. ఇవాళ జయ జయముల వరకు ఆపేస్తాను. చెప్పమ్మా. జయ జయ పీన జయ 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 పీన జ్ఞాన అది ప్రసవాచల. జయ జయ పీన. పీన అంటే దృఢమైనటువంటి. ఎవరు? జ్ఞాన ప్రసవాచల. ఇప్పుడు ఈవిడ పేరు జ్ఞాన ప్రసూన. అయితే ఈవిడ ఎవరు? అచల అంటే కొండ కూతురు. ఇక్కడ ఆయన దుర్జన మంచి రసజ్ఞత కలిగినటువంటి వాడండి. ఉండాలి మాత్రం దానిలో ఈహి అనుకుంటే నువ్వు ఈహి రాసిన వాడికి లేదు, చెప్పిన వాడికి లేదు, మధ్యలో మనం ఈహి ఎందుకు? కాబట్టి ప్రసవాచల అచల కన్య అంటే కొండ కూతురు. కొండ కూతురు ఎలా ఉంటుంది? ఆవిడ బలిష్టంగానే ఉంటుంది. అక్కడ కొండ కూతురు ఉప్పు అంటే పారిపోయేలాగా ఉంటుంది. అది అందుకనే పీన బలిష్టమైన. ఆ బలిష్టమైనటువంటి స్థానం ఉంది. అయితే ఇక్కడ వెంటనే చెప్పారు ఎలా ఉన్నాయంటే కన్యాచల దృఢ. అటువంటి ఆవిడ ఈవిడ దృఢ గట్టిగా పరిరంభణ అంటే కౌగిలి. పరిరంభణ అది అంటే నీకు ఆ పార్వతీదేవి దృఢమైనటువంటి కూచములు బాగా పగిలేటటువంటి పరిరంభణ చేసేటువంటి తర్వాత నెక్స్ట్ జయ జయ కృత దుర్గా. జయ 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 దుర్గమ కృత దుర్గాధరణి. ధరణీధరము అంటే కొండ. దుర్గా అక్కడ రెండు కొండలు ఆయన మనం తీసుకున్నాం. దుర్గా కొండ అని. ఆ కొండ పేరు దుర్గా. జయ జయ దుర్గా మా ధరణీధర అంటే దుర్గా అనేటువంటి కొండ. సాను వినోద విహార. ఆ సానువుల్లో
అంటే ఆ కొండ యొక్క సానువులు చర్యల్లో విహారంలో ఈయనకి చాలా ఆనందం కలుగుతుంది. విహార విజృంభణ. మనం ఇది మొట్టమొదటి శ్వాసంలో నేర్చుకున్నాం. వాళ్ళిద్దరూ కైలాసంలో ఆ పార్వతీ పరమేశ్వరులు అక్కడ విహరించారని. ఎలా విహరించారో మనం చాలా పద్యాల్లో నేర్చుకున్నాం. వాళ్ళు ఆటవికులుగా విహరించారు, బ్రాహ్మణులుగా విహరించారు, రకరకాలుగా విహరించారు. మీరు అది మర్చిపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ దుర్గ అనేటువంటి కొండ మీద ఆ కొండ సానువుల్లో విహరించడంలో వినోదంలో పరాకాష్ఠ చెందేటువంటి ఓ మహాదేవా, ఓ కాళహస్తీశ్వర నీకు జయము. తర్వాత జయ 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 భారద్వాజాశ్రమ నవ సరసిజ కేళి వన పరితోషిత. దీనికి దగ్గర భారద్వాజాశ్రమం అని ఉంది. చూడండి ఎంతమంది మునులు ఉన్నారు అక్కడ. ఆ భారద్వాజాశ్రమంలో నవ సరసిజ అంటే కొత్తగా వికసించినటువంటి సరసిజములు అంటే కరువులు. సరసిజంలో సరసిజం. ఆ సరసిజముల్లో కేళీవన అక్కడే ఒక పద్మవనం ఉంది. ఆ పద్మవనముల్లో ఆడుకోవటంలో బాగా సంతోషపడేటువంటి వాడు. ఈయనకి అక్కడ ఆనందం. పరితోషిత అంటే సంతోషించేటువంటి వాడ. అంటే కాళహస్తి దగ్గరలో ఉన్న భారద్వాజాశ్రమంలో ఉన్నటువంటి పద్మవనంలో ఈయన విహరించి ఆనందిస్తుంది. ఇటువంటి నీకు జయము. తర్వాత జయ 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 నీలక్ష్మాధర జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కపాలిక భాషిత భూషిత. అక్కడ నీలాద్రి అని ఉంది. అక్కడ ఆ నీలాద్రి కొండ మీద కొంతమంది కాపాలికులు ఉన్నారు. ఈ కాపాలికులు కూడా శివభక్తులు. వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం తాంత్రికంతో చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి స్తుతుల చేత ఆ స్థుతులే భూషణములుగా పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి నుతులు వాళ్ళు పొగడుతూ ఉంటారు వాళ్ళ భాషలో. ఆ కాపాలికులు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే నీలాద్రి పర్వతం మీద ఉంటారు. ఆ నీలాద్రి పర్వతం మీద కాపాలికులు చేసేటువంటి స్తుత భూషణములే నువ్వు భూషణములుగా కలిగినటువంటి వాళ్ళ. వాగ్భూషణం భూషణమని వాళ్ళ చేత ఆనందించాడు. తర్వాత జయ 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 మోహన తీర్థాలోకన సంభ్రమరత భవబంధ విమోచన. అక్కడ మోహన తీర్థం అని ఒక తీర్థం ఉండేది. మరి ఇప్పుడు అవన్నీ మనం అది ఏం చేయం. ఆ మోహన తీర్థమును చూస్తే చాలుట. చూడటములో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి ఆ కాళహస్తి దగ్గర ఉన్నటువంటి మోహన తీర్థమును చూసి ఆనందించడంలో ఆసక్తి కలిగినటువంటి వారికి భవబంధనములు తెగగొట్టడంలో నీకు ఆసక్తి. మోహన తీర్థం చూడటంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ భవబంధనములు అంటే ఈ జనన మరణ చక్రముల నుంచి వెళ్ళి బయటపడడంలో నీకు ఆసక్తి ఉంది. అంటే అక్కడికి వెళ్ళి ఆ మోహన తీర్థాన్ని చూస్తే చాలు. అది సంగతి. తర్వాత అది ఎక్కడుందో నాకు తెలియదు. తర్వాత అక్కడ ఉందని దూర్జటి వారు రాశారంటే దూర్జటి కాలానికి అక్కడ ఈ తీర్థాలు ఈ ఆశ్రమాలు ఉండాలి. అది సంగతి. అసలు ఇప్పుడు దక్షిణ కైలాసం ఉంటున్నాం. అక్కడ అసలు పర్వతమే లేకుండా చేశారు వీళ్ళు. అది అంతకంటే మనం ఏం చెప్తాం చెప్పండి. జయ జయ సిఖి తీర్థ జయ జయ సిఖి తీర్థాసుర. సిఖి అంటే అక్కడ మయూర తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఎన్ని తీర్థాలను చూడండి. అక్కడ సిఖి మయూర తీర్థం ఉంది. ఆ తీర్థమును ఆశ్రయించినటువంటి యోగీశ్వర మానస సంవిత్ సుఖి సూచన. ఆ సిఖి తీర్థమును ఆశ్రయించినటువంటి యోగీశ్వర మనస్సులో జ్ఞానం అనేటువంటి సంవిత్ సుఖి అంటే వాళ్ళ మనస్సులకు జ్ఞానానందమునకు ఇచ్చేటువంటి వాళ్ళ. అంటే మయూర తీర్థంలో కొంతమంది యోగీశ్వరులు ఉంటారు. వాళ్ళకి జ్ఞానము అనేటువంటి సుఖాన్ని ఇవ్వడంలో ఆనందం కలిగినటువంటి ఓ కాళహస్తీశ్వర నీకు జయం. తర్వాత జయ జయ సహస్రలింగ దర్శనమాత్ర స్థిరమోదాపాదన పాదక.
అంటే అక్కడ ఒక సహస్రలింగం అని ఉన్నది. ఆ సహస్రలింగాన్ని చూస్తే చాలుట. ఆ చూస్తే చాలు వాళ్ళకి ఆ దర్శన మాత్ర స్థిరమైన అంటే దృఢమైనటువంటి, అంటే వాళ్ళకి ఎటువంటి ఆనందం కలిగిస్తామంటే స్థిరమైనటువంటి ఆనందం కలిగించడంలో నువ్వు మంచి నేర్పరు. అంటే ఆ సహస్రలింగ దర్శనం మాత్రం చాలు. నువ్వు అక్కడ స్పర్శ అక్కర్లేదు, అభిషేకం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆ సహస్రలింగ దర్శనం చేస్తే చాలు. అయితే ఆ సహస్రలింగం ఉందండి. మీరు వెళ్తే కాళహస్తిలో చూస్తే ఈ సహస్రలింగం కనిపిస్తుంది మీకు. మీరు మరి చూశారో లేదు తెలియదు, కానీ మొన్న మేము వెళ్ళినప్పుడు మేము చూసాం సహస్రలింగాలు ఒక పెద్ద కూడా, అందులోనే ఒక 1000 లింగాలు చెప్తారు. అది చూస్తే చాలుట నీకు స్థిరమైనటువంటి ఆమోదం ఇచ్చేస్తారట. వెళ్ళినప్పుడు చూసుకోండి. తర్వాత జయ జయ ఘన జయ జయ ఘన మార్కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త విపచ్ఛేదక. అక్కడ మార్కండేయ తీర్థం అని ఒక తీర్థం. ఆ మార్కండేయ తీర్థములు మునీశ్వర తీర్థ నిషిక్త అంటే ఆ తీర్థములో కలిగినటువంటి ఆసక్తి, అంటే ఆ తీర్థములు చూడటంలో, ఆ తీర్థం స్నానం చేయడంలో, ఆ తీర్థం దగ్గర జపం చేయడంలో ఉన్న ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళకి విపచ్ఛేదక. అంటే వాళ్ళకి కలిగేటువంటి ఆపదల్ని ఛేదించడం. ఇక్కడ మార్కండేయ తీర్థం ఉంది. ఆ మార్కండేయ తీర్థమును చూడటములో, ఆ మార్కండేయ తీర్థ దగ్గర జపం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ ఆపదల్ని తొలగించడంలో నీకు ఆనందంగా ఉన్నటువంటి వాడా ఓ కళాస్తీశ్వరా, నీకు జయం. తర్వాత జయ జయ నిర్జరనాయక. అక్కడ నిర్జరనాయకుడు ఇంద్రతీర్థం అని ఒక తీర్థం ఉంది. ఇన్ని తీర్థాలను చూసారా? ఏది దుర్జటి కాలానికి. మీరు అరుణాచలం వెళ్ళినా కూడా ఇన్ని తీర్థాలు ఉన్నాయండి. వాటన్నిటిని మనం ఇవి చేసాము. మనకి ఎవడో రావాలి బాగుపరచాలి. ఏంటి బాగుపరిచేది? నువ్వు ముందర బాగుపడు. నువ్వు ముందర బాగుపడి అందరినీ బాగుపరచు. చెత్త నువ్వు వేయకుండా వెయ్యి. మీరు మొన్న తిరుమల ఎక్కానండి. ఎక్కేటప్పుడు నేను చూశాను, ప్రత్యక్షంగా నేను చూశాను. వాడు తాగేసి వాటర్ బాటిల్ ఆ పక్కన లోయలో వేస్తున్నాడు. అంటే ఇలా కొన్నాళ్ళు వేశాడు, కొన్నాళ్ళుగా లోయ పడిపోతుంది. మనం ఎంత రెక్లెస్ గా ఉంటాం చెప్పండి. మనం అక్కడికైనా చూడండి ఎలా ఉందో ఏంటి అలా చేసింది ఎవడు? మనకంటే ముందర వెళ్ళినా మనలాంటి ఒక వాడేగా అలా చేసింది ఎవడు? కాశీ అండి, అంతే చేసింది ఎవరు చెప్పండి? ఎంతమంది మన తెలుగు వాళ్ళు అసలు అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసేయండి. అక్కడికి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే బట్టలు ఉతికి అక్కడే ఆ పిండి నీళ్లు దాంట్లో గంగలో వదిలేయట్లేదా? మీరు చూడట్లేదా? పోయి బయటికి రాడు వాడు. తీర్థంలో వాటికి పవిత్రతను అపవిత్ర చేసినటువంటి వాళ్ళం మనం. మొన్నెప్పుడో మా విశ్వామిత్ర వారు నాతో మాట్లాడినాడు, చాలా బాగుంది సార్. అసలు ఇలా వెళ్ళి దాన్ని నాశనం చేసే కంటే ఏమీ జరిగిన ఇంట్లో కూర్చుంటే బెటర్. నువ్వు చేయలేదన్న ఒక మాటే ఉంది. ఉదాహరణకి నేను అరుణాగిరి ప్రదక్షిణ చేసినానండి. వీళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు. ఎక్కడ కొడుతున్నారు? రోడ్డు మీద. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నువ్వు కొబ్బరికాయ ఇలా కొట్టేసి వెళ్ళిపోతే ఆ పెంకులు గుచ్చుకుంటే వాడికి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. కొన్ని పక్కగా కొట్టి ఆ పెంకుల్ని కొంచెం పక్కగా వేస్తే ఎంత హాయిగా ఉంది. లింగం ఎదురుకుండా కొట్టారు. అప్పుడు గుడి వేసేస్తున్నారు. ఇది భక్తి చెప్పండి. దీన్ని ప్రవచనకర్తలు ఎవడో మళ్ళీ చెప్పాలి. అప్పటి నుంచి ఫలానా ఆయన చెప్పాడు మనం చేయకూడదు. ఇప్పుడు చాగంటి వారు చెప్పాను, అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్నాం, సంతోషం. చాగంటి వారిని ఇలా ఇవన్నీ చెప్పలేదే. ఆ మధ్య నేను ఒక ఫారినర్ కొండెక్కి ఏమీ చేయట్లేదు బాబు.
ముందర అక్కడ స్కందాశ్రమం, విరూపాక్షాశ్రమం, లేకపోతే చ్యూతకొడి ఏవి అక్కడ మన మన రమణుల వారి అవేం చూడండి. ఆయన ఏం చేస్తుంటాడు, ఒక తీసుకెళ్ళి ఏది ఒక గోని సంచి, వీళ్ళు వెళ్ళేటప్పుడు మాజా, వాటర్ బాటిల్స్, చిప్స్, తొప్స్, తొక్క ఇవన్నీ తీసుకెళ్తుంటారు. అవి అక్కడ అవన్నీ ఏరుకుని వచ్చి కింద దాంట్లో వేస్తారు. ఏం లేదండి, మహాదేవుడు కదా, వీళ్ళు తెలియక వేస్తున్నారు ఆయన మీద, అవి తీసేస్తున్నారు అన్నారు. ఒక పారినది. మొన్న నేను ఎప్పుడో చోటు నాతో వచ్చిన రవిచంద్రుడు మాట్లాడు, ఫారినరు విత్ ఫ్యామిలీ ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చారు దర్శనానికి, ఇండియన్ విత్ ఫారినర్ డ్రెస్ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. మనకి బొట్టు పెట్టుకోవడానికి మాయరోగం అండి, మనకి బొట్టు పెట్టుకుని బయటికి రావడానికి మాయరోగం, గుడికి పంచె కట్టుకుని వెళ్ళడానికి వీళ్ళకి అమ్మ నామోషి, వీడేదో పుడుతూనే ప్యాంటుతో వచ్చినట్టు పుట్టేశాడు వీడు. వీళ్ళ భారతీయ సనాతన సాంప్రదాయాల గురించి మాట్లాడేటువంటి పెద్ద మనుషులు. మన సాంప్రదాయాలు కాపాడడానికి ఎవడో ఒకడు వచ్చి వాడికి ఓట్లేస్తుంది, వాడు మన రక్షకుడు చెప్పమ్మా. కాబట్టి నిర్చరనాయక తీర్థ అంటే ఇంద్రతీర్థం ఉంది అక్కడ. ఆ ఇంద్రతీర్థంలో స్నాతక జన అంటే అందులో స్నానం చేసేటువంటి వాళ్ళ యొక్క జనుల యొక్క కలుషణ పాపక అంటే వాళ్ళ కలుషములటువంటి ఇంధనములు అంటే కట్టెలకి నువ్వు అగ్ని లాంటి వాడు. అంటే ఇంద్రతీర్థంలో కనుక నువ్వు స్నానం చేస్తే ఆ పాపములనేటువంటి వాటి కట్టెలని కాల్చేటువంటి అగ్ని లాంటి వాడు. తర్వాత జయ 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 కరుణేక్షణ రక్షిత నిజ చరణారుణ సేవక అంటే నీ కరుణేక్షణ, నీ కరుణములో ఉన్నటువంటి కటాక్ష వీక్షణములు నిజరుహ నీ లేలేత రక్షిత నిజ చరణారుణ పంకేరుహ సేవక. రక్షిత అంటే నీ లేలేత పాదాలు ఎలా ఉన్నాయంటే ఎరుపు పాదాలు, మళ్ళీ ఎర్ర కాదు లేలేత. అరుణ పాద పద్మములు సేవించేటువంటి వాళ్ళని రక్షించడంలో కరుణాక్షణ కలిగిన వాడు, వాళ్ళ పట్ల కరుణ చూపిస్తుంది. తర్వాత అయిపోయింది, జై జై అయిపోయింది. తర్వాత మిగతా నేర్చుకుంది. మిగతా రేపు కూడా ఇవన్నీ మొత్తం రగడ చదువుకుని మిగతా బహుశా రేపు అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రామచరిత మానసులో మనం ఈయన అయోధ్యకు వచ్చేసారు. ఎవరు? సుమంత్రుడు. ఆ సుమంత్రుడి గురించి ఎన్నో చెప్పారండి. ఈయన భక్తుడండి. అందుకే భక్తుడిని ఎవరిని ఈయన వదలట్లా. చూసారో లేదు. వాల్మీకి ముని అంటే భక్తుడు కాదా అని మీరు దుర్వ్యాఖ్యానం చేస్తే నేనేం చేయలేను అనుకోండి. కానీ ఈయన భక్తుడు, అందుకని భక్తుడిని ఎవరిని వదిలిపెట్టట్లే. వాల్మీకి తిరిగి రావడం ఇంత లేదు మనకి. ఏది వాల్మీకి రామాయణంలో సుమంత్రుడు తిరిగి రావడం ఇంత లేదు. వచ్చి చెప్పేశాడని చెప్పండి. కానీ ఆ సుమంత్రుడిని ఎంత వదిలేడు. కాబట్టి రామభక్తుడిని ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఎవరిని అటు నిషాదరాజు దగ్గర. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు రామచరిత మానసుని శ్రద్ధగా మహాదేవ్. సుమంతుడు ఓదార్చుట పుత్ర శోకముతో దశరథుడు స్వర్గస్థుడు. పుత్ర శోకము ఒక మహా అయిపోతుంది. సరే ఏం చేస్తాం చెప్పండి. సచివాగమను సున్నత సబు వికల్ భయవు రనివాసు భయంకరు లాగాతేహి మానహు ప్రేత నివాస. ఒంటరిగా వచ్చిన మంత్రిని చూసి రాణివాసం అంతయును శోకాకులయ్యింది. ఆయన వచ్చేసరిపటికి ఆ రాణివాసం అంతా శోకాకులం. రాజభవనం ఆయనకు నిర్జీవమై ప్రేత భూమిగా. ఆ రాజభవనం ఆయనకి ఎలా ఉందంటే నిర్జీవన ప్రేత భూమి, శ్మశానంలాగా అనిపించింది. తర్వాత అతి ఆరతి సబ్ పూజ హి రాణి ఉత్తరున
ఉత్తరన आवा ఉత్తరన పావ उतरना आवा ఉత్తరన ఆవ बिकल भई भानी వికలు భైభాన్ सुनैना श्रवण సునయన శ్రవణ नयन नहीं सूजू నయన నహిజు कहु कहा కహవు కహ नृप तेहि तेहि बूझू నృపతి तेहि बूझू పూజు दासिन्हा दीख దాసిన్హా దేఖ सचिव बिकलाई సచివ వికలాయి कौसल्या गृह गई लवाई కౌసల్య గృహ गई लवाई గైలవాయి चाई सुमंत्र दीका జాయి సుమంత్రుదేఖ कस राजा కసరాజ अमिय रहित అమేవ రహిత जन चंदु बिराजा జన చంద విరాజ आसन सयन ఆసన శయన विभीषण हीना విభీషణహీన परेव भूमि तला పరవ భూమి తల निपट मलीना నిపట మలీన लेई उपा उसासु లేయి उसासु ఉసాసు सोचा एहि बाती సోచి ఎహిబాతి सुरपुर ते సురపురతే जन कसयु जजाति జను కసవు जजाति జజాతి लेता सोच లేతా సోచ్ परि चिनु चिनु छाती పరిచిను చిను ఛాతి. ఛాతి जन जरी జను జరి पंख परेव संपाति పంచవు పరవ సంపాది राम राम कह राम सने రామ రామ कह राम కహ सने రామ సని पुनि कह राम పుని लखन కహ రామ भई లఖను వైదేహి మికిలి దుఃఖముతో రాణులు అతని ప్రశ్నించి అది మిక్కిలి దుఃఖముతో రాముడు ఆయన ప్రశ్నించారు ఎన్నైనా ఏమైందిరా ఏమైంది ఆయన కానీ సుమంత్రుడు ప్రత్యుత్తరము ప్రత్యుత్తరము అతని నీయలేకపోయాడు గొంతు మూగపోలేదు అతని చెవులు గొంతు మూగపోయింది వినపడలేదు, చెవులు కళ్ళు వినబడలేదు కనపడలేదు. కళ్ళు కనపట్లేదు కలిసిన వారందరినీ కలిసిన రాజుగారు ఎక్కడ వారు. రాజుగారు ఎక్కడ అని అడుగుచుండేది అది అందరినీ వాళ్ళు అడుగుతున్నారు ఏనైనా రాముడు ఏమంటే ఈయన ఎవరికి ఏం చెప్పడు కానీ ఈయన మాత్రం రాముడు రాజే దశరథ మహారాజే అని అంటున్నారు మంత్రి గారి వ్యాకుల పాటను గమనించిన దాసీలు ఆయనను కౌసల్యాదేవి మందిరముకు తీసుకుని వెళ్ళి అది ఆయన వ్యాకులపాటు గమనించిన వాళ్ళు ఆ దాసి సరే ఆయన్ని కౌశల్య మందిరానికి తీసుకెళ్ళారు అక్కడ కళావిహీనుడై అక్కడ గజేంద్రుని కళావిహీనుడై మహారాజును కళావిహీనుడై పడి ఉన్న పడి ఉన్న మహారాజు సింహాసనమును శయ్యను ఆభరణము త్యజించి అతడు ఆయన సింహాసనం మీద లేడు ఆభరణాల మీద లేడు శయ్య మీద లేడు ఆభరణం త్యజించి అతడు అతి దీనావస్థలో అతి నేలపై పడి దీనావస్థలో నేల మీద పడిపోయినాడు దశరథుడు. దీర్ఘ నిశ్వాసములను విడుచుచు ఓ, యయాతియే నిట్టూర్పు. స్వర్గము నుండి క్రింద పడిపోయి ఉన్నాడా ఆయన ఎలా ఉన్నాడు అసలు యయాతి మహారాజు స్వర్గం నుంచి కింద పడిపోయాడా అన్నట్టుగా ఉన్నాడు చింతామగ్నుడై చింతలో నిమగ్నుడు బాగా మునిగిపోయి హృదయము విచారము చే వికలము హృదయం కాగా విచారము వికారము గృధ్రరాజైన వృద్ధరాజైన గృధ్ర గృధ్ర వృద్ధరాజైనటువంటి సంపాతి రెక్కలు కాలిపోగా నేలపై పడినట్లు రాజు అంటే అది వెక్కి ఇది వెక్కి ఇంకోటి కాదు పడి ఉండెను. ఒక సంపాతి గద్దరాజు ఆ సంపాతిను జటాయువుకి ఒకసారి ఒక పందెం పెట్టుకున్నారు ఎవరు ఎక్కువ వెళ్తారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే ఇది ఈ కథ మనకి వాల్మీకి రామాయణంలో సుందరాకాండ చివరిలో సుందరకాండ కాదు మన అరణ్య కాండ చివరిలో వస్తుంది సంపాతి చెప్తుంది బాబు ఆ వెళ్ళేటప్పటికి ఒక మట్ల మధ్యాహ్నం ఎప్పటికీ ఆ సూర్య వేడికి జటాయువు ముచ్చిపోతుంది అయ్యో జటాయువు ముచ్చిపోతుంది అని చెప్పేసి ఈయన ఏం చేశాడు తమ్ముడికి కాపాడటం కోసం తన రెక్కలు రెండు ఆయనకు అడ్డు పెట్టాడు నీడ కోసం ఆ సూర్య వేడికి ఈయన రెండు రెక్కలు ఈయన కాలిపోయాయి సంపాతి జటాయువు మూర్చిపడి కింద పడిపోయాడు ఈయన రెక్కలు కాలిపోయి అక్కడ సముద్రం దగ్గర పడిపోయాడు జటాయువు ఏమయ్యాడు ఈయనకి ఈ అంగదుడు వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏది అక్కడ సరే మీకు అరణ్య పర్వం చెప్తున్నాను మీకు నేను ప్రస్తుతం అంగదుడు ఒక స్టేజ్ లో నేను చనిపోతానంటాడు ప్రాయపేసం అనుకుంటూ వాళ్ళు కథ చెప్పుకుంటున్నారు ఏమని కథ చెప్పుకుంటున్నారు వేరే ఈ కైకేయికి వరాలు ఎందుకు వరాలరా రాముడు వరానికి ఎందుకు రావాలరా వస్తే సీతాదేవిని ఎందుకు అపహరించాలరా ఆ అపహరించేటప్పుడు ఆ రావణాసుడితో జటాయువు ఎత్తుకు యుద్ధం చేయాలరా పాపం ఆ జటాయువు మరణించడం ఏంటి మన రాజుతో స్నేహం అప్పుడు సంపాతి వచ్చింది అసలు సంపాతి వీళ్ళందరినీ చంపడానికి వచ్చింది ఏమిట్రా జటాయువు పేరెత్తారు ఎవర్రా మీరు అన్నాడు అప్పుడు వాళ్ళు మేము అన్నారు సంపాతి ఒక మాట చెప్తాను ఇక్కడ చాలా చక్కటి విషయం కాబట్టి నేను కొంచెం చెప్తున్నాను నాయనా మా తమ్ముడు చనిపోయాడా అనుకుని నాయన పక్షుల దృష్టి చాలా
తీక్షణంగా ఉంటుంది. అందుకే చూడండి, పావు కూడా ఎక్కడో వెళ్తుంది. నువ్వు ఇక్కడ బియ్యపు కింద చేస్తావు, నువ్వు ఇక్కడ భూతత్వం పెట్టుకుంటే కానీ నీకు కనపడదు, కానీ దాని అక్కడి నుంచి కనపడే ఆ బియ్యపు కింద తీసుకుని వెళ్తుంది. కాబట్టి నేను చూడగలుగుతున్నాను, సీతమ్మ అక్కడ ఉంది, అయితే నాకు రెక్కలు లేవు, కాబట్టి అక్కడ ఉంది అని చెప్పి అమ్మయ్యా అనుకుంది. రామకార్యంలో ఇలా ఉంది అని చెప్పినందుకు కానీ ఏం జరిగింది తెలుసా, సిబ్బందికి ఉన్నటువంటి రెక్కలు వచ్చేసేది. కాబట్టి దైవ కార్యములో గుర్తుపెట్టుకోండి, రామకార్యము అంటే దైవ కార్యము. మీరు ఏ మాత్రం సహాయం చేసినా పోయినవి తిరిగి వస్తాయి. మైనాకుడికి అంతే, రెక్కలు పోయినవి వచ్చాయి, పోయిన రెక్కలు వచ్చాయి సంపాదికి. కాబట్టి రామకార్యంలో దైవ కార్యంలో మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు యథాశక్తి మనం సహాయపడాలి. శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా. అబ్బా ఈ నెలలో ఆల్రెడీ 100 రూపాయలు ఇచ్చేసామండి, ఏమిస్తాం, నిన్న తిన్నా ఇవాళ తినలే చెప్పం. ఓ రామ రామ సీత లక్ష్మణ అని మాటి మాటికి అనచు రోధించుచుండెను. అది ఆయన పాపం రామ 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 సీత లక్ష్మణ దోహ దేహి సచివ జయ జీవ కహి, దేహి సచివ జయ జీవ జయ జీవ కహి, దండ ప్రణామ దండ ప్రణామ సురత ఉటెవు సునత ఉటెవు సునత ఉటెవు వ్యాకుల నృపతి వ్యాకుల నృపతి కహు సుమంత్ర కహ రాము కహ సుమంత్ర కహ రాము కహ రాము. సుమంత్రుడు రాజును చూచి మహారాజునకు జయము జయము అని అది పాప ఎప్పుడు కూడా ఏంటంటే రాజులు వెళ్ళంగానే దగ్గరికి వెళ్ళంగానే మనం జయము జయము రాజా అంటే నీకు జయము కలగాలి. వాడు ఒక అశుభమైన మాట చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా జయమనే చెప్తారు వాడు. అందుకే జయ జయ శబ్దం అన్నమాట. అందుకే రామనామంలో శ్రీరామ జయరామ జయ జయరామ ఇది ఒక మహామంత్రం అండి, 13 అక్షరాల మహామంత్రం. శ్రీరామ జయరామ జయ జయ రామ, ఇది ఒక్కటి చాలా అసలు నిజానికి మనం ఏమీ చేయక. కాబట్టి జయ జయము కలుగా. ఇది వినగానే వ్యాకులై కూర్చుని సుమంత్ర రాముడు ఎచ్చటున్నాడు అది చేయమన్నాడు. ఆయన లేచారు, ఏనైనా రాముడేడి రాముడేడి అని అడిగాడు దశరథ. భూప సుమంత్రు లీనః ఉరలాయి, భూప సుమంత్ర లీనః ఉరలాయి, లీనః ఉరలాయి, గూఢత్ కచు గూఢత్ కచు, అధార్ జనుపాయి, అధార్ జనుపాయి, సహిత సనేహ, సహిత సనేహ, నికట బైఠారి, నికట బైఠారి, పూజిత రావు, పూజిత రావు, నయన భరి భారి, నయన భరి భారి, భరి భారి, రామ కుశల కహు, రామ కుశల కహ, సఖా సనేహి, సఖా సనేహి, కహా రఘునాథు, కహా రఘునాథ్, లఖను వైదేహి, లఖన్ వైదేహి, ఆని ఫేరి, ఆని పేరి, की बनई सिदाये, की बनई సిధాయి, सुनत सचिवलोचन సునత సచివలోచన जलचाये, జనచాయి, शोक विकल पुनि శోక पूछा వికలు पुनि पूछा పుని పురి नरेश, భూచి कहु నరేష్, सिया राम लखन కహసియ संदेश, రామ లఖన సందేశ, राम रूप गुण सील రామ सुहाऊ, రూప గుణశీల సుహావు, सुमिरि सुमिरि उर సుమరి सोचत సుమరి राव, उर ఉరు सोचत राव, సోచత రావు, राव सुनाई, రావు సునాయి, दीनः वनवासु, దీన్హ బనబాసు, सुनि मन సుని మన, భయము నా హరషు హరాసు, భయవు నా హరషు హరాసు, నా హరసు హరాసు, హరాసు, సోసుత సోసుత విచరతు గై నా ప్రాణ, విచలత గయేన ప్రాణ, కో పాపి కోపాపి, బడమోహి సమాన. బడబోహి సమాన. వీటిలో మునిపోవచ్చిన వారికి ఆధారము దొరికిన వెంటనే పట్టుకున్నట్లు దశరథుడు సుమంత్రుని తన హృదయమును హత్తుకొని, అది నీటిలో పడేవాడిని వాడికి ఏదైనా దొరికింది అనుకోండి, వాడు వెంటనే పట్టేసుకుంటాడు. అది ఏదాని వాడు చూడండి. కాబట్టి మీకు ఇక్కడ ఒక చిన్న అంటే కొంచెం ఆట విడుపు లాగా ఉంటుంది కాబట్టి ఒకటి చెప్తాను. ఒక 2 జంటలు ఉన్నారు, ఒకడికి చాలా బాగా కలిసి వస్తుంది, ఇంకోటికి కలిసి రావట్లేదు. వాళ్ళు చేసేది ఒకే వ్యాపారం కానీ కలిసి రావట్లేదు. ఒకరోజు ఏం జరిగింది, పాపం
ఈ కలిసి రాని వాడు చూశాడు వాడికి ఎందుకు కలిసి రాడు. కృష్ణానదికి బాగా వరద వచ్చింది. జీవితం ఎందుకు రానుకున్నాడు, నదిలో దూకేశాడు. దూకేసిన తర్వాత ఏం జరిగింది, వాడికి బతకాలనిపించింది. ఎవరికైనా అంతే కదండి. అందుకని వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఏదో దొరికింది, దొరకడం ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు. జరిగింది. తీరా జరిగింది ఏమిటది, అందులో అదొక పెట్టె. ఆ పెట్టె నిండా బంగారపు నాణ్యాలు. వీడు ఒడ్డుకు వచ్చేటప్పటికి వీడు ఓహో బ్రహ్మాండంగా, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, ఇక్కడ కథ అయిపోతే బాగుండేది. ఇది చూసి ఈ కలిసి వచ్చేవాడి భార్యకి కన్ను కుట్టు. ఏమండి, కలిసి రాని వాడికే బంగారపు దొరికాయి అంటే మనకు అన్ని కలిసి వస్తున్నాయి. నువ్వు దూకేవనుకో మనకి వజ్రాలు దొరుకుతాయి, నువ్వు దూకమని. వీడు చెప్పాడు బాబు, వాడి అదృష్టం ఏదో పండింది, పుచ్చింది, వాడికి దొరికింది, మనకి బాగానే ఉంది కదా, మనం ఇప్పుడు దూకడం ఎందుకు అని చెప్పాడు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా. ఎలా వచ్చిందంటే వాడికి ఈ పోరు కంటే వెళ్ళి పోవడం బెటర్ అనుకున్నాడు. సరే కృష్ణానది ఒడికి వచ్చాడు. ఇంకొకసారి ఆలోచించవే, ఎందుకైనా మంచిది. ఏం పర్వాలేదు, మీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నువ్వు ఉంటావు, ఏముండాలి. సరే నిర్ణయించుకోవాలని దూకిచ్చాడు. చేతులు అటు ఇటు అనండి, పట్టుకోండి అంటే పట్టుది దొరికిదే కదా పట్టుకోవడానికి, ఏమన్నా దొరికిదో పట్టుకుంటాడు. ఈ లోపల దొరికింది పట్టుకోండి, పట్టుకున్న తర్వాత లోపల రావట్లేదు, బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఏమండి మీరు పట్టుకున్నారా? బాగా పట్టుకున్నాను, గట్టిగా పట్టుకున్నాను. అయితే వచ్చాను నేను రానులే, నేను వదిలిన అది నన్ను వదలట్లేదు, నువ్వు పోవాలన్నాడు. వీడు దాన్ని పట్టుకున్నాడు, ముసలిని పట్టుకున్నాడు, అది వీడిని పట్టుకున్నాడు లోపలికి. కాబట్టి నేను వదిలిన అది నన్ను వదిలేటట్లేదు, వదలలేదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ఉన్నదానిలో జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఇక్కడ ఈయన నీళ్లలో ఉన్నటువంటి వాడు, అందుకే నీళ్లలో ఉన్నవాడిని నిప్పుల్లో ఉన్నవాడికి సహాయం చేయకూడదు అంటారు. ఎందుకంటే వాడు ముందర వచ్చి నిన్ను పట్టేసుకుంటాడు. నీళ్ళలో ఉన్నవాడు ఎప్పుడు చూడండి, ఈత రాని వాడు నువ్వు దొరికావు అనుకో, నువ్వు ఈత వచ్చి నువ్వు దొరికావు, వాడు నిన్ను ఇట్లా గట్టిగా పట్టేసుకుంటాడు. నిన్ను పట్టుకునేటప్పటికి ఏం జరుగుతుంది, నువ్వు ముందర ఈత కొట్టలేవు, ఫస్ట్ నువ్వు కొట్టలేవు. కాబట్టి వాడు ఈ దశరథుడు సుమంత్రుడిని అలా గట్టిగా పట్టేసుకున్నట్టు. ప్రేమతో మంత్రిని తన యొద్ద అది ప్రేమతో మంత్రిని తన వద్ద కూర్చోబెట్టుకుని ఆశ్రుపూరిత నేత్రుడై అడగసాగాను. అశ్రుపూరిత నేత్రాలతో, కళ్ళ నిండా నీళ్లతో అడుగుతున్నట్టు ఆయన. ప్రియమైన నేస్తమా, రామచంద్రుని కుశల వార్తను తెలుపుము. రామచంద్రుడి కుశల వార్తలు చెప్పు నాయన. శ్రీరాముడు లక్ష్మణుడు జానకి ఎక్కడున్నారు, నీవు వారిని తీసుకొని వచ్చినావా, లేక వనములకు వెళ్ళినా? అది నువ్వు వాళ్ళని తీసుకొచ్చావా, వాళ్ళు వనాల్లోనే ఉండిపోయారా ఆయన, చెప్పు నాయన. ఈ మాటలను వినగానే మంత్రి నేత్రములు ఆశ్రుపూరితములాయెను. ఈ మాటలు వినగానే ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి శోక విహలుడైన రాజు సీతారామ లక్ష్మణ సందేశం ఏమి అని అప్పుడు అడిగాడు. నాకు తెలుసు ఆయన సరే కనీసం వాళ్ళు నాకేమన్నా సందేశం చెప్పారా అని అడిగాడు. శ్రీరాముని రూప గుణ శీల స్వభావం తలుచుకొని విచారపడుచు శ్రీరాముని యొక్క రూపము గుణము శీలములను తలుచుకుని విచారపడుతూ రాజు చేయుదునని చెప్పి వనముల పాలు చేసి, అది నాయన నేను ఆయన్ని రాజు చేస్తానని చెప్పేసి వనములకు పంపించేశాను. అయినను రాముని మనసులో హర్షము గాని విషాదము కాని లేదు. నేను రాజు చేస్తా అన్నప్పుడు ఆయన మనసులో హర్షం లేదు, వనములకు వెళ్దాం అన్నప్పుడు ఆయన దగ్గర విషాదము లేదు. ఇట్లు కుమారుని ఎడబాటునకు గురి అటువంటి కుమారుని ఎడబాటు కలిగిన తర్వాత కూడా నా ప్రాణం పోవట్లేదు రా నాయన. నా వెంట మహాపాపి ఎవరుంటారు చెప్పండి. దోహ
సకారాము సఖారాం సియాలకను జహా సియా లఖన్ జహాన్ తహా మోహి పహుచావు తహా మోహి పహచావు నాహి తా చాహ్ నాహి తా చాహత్ చలన్ అబ్ చాహత్ చలన్ అబ్ అబ్ ప్రాణ కౌ సతి బావు ప్రాణ కౌ సతి బావు. మిత్రమా, మిత్రమా, శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఉన్న చోటికి నన్ను చేర్చు. అది నువ్వు ఒక్క పని చేయకపోతే వాళ్ళు రాలే కదా, ఒక పని సీతారామ లక్ష్మణులు ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. పోనీ ఆ పని చేయి. వాళ్ళు ఎలాగో రారు నాకు తెలుసు. లేనిచో నిజం పలుకుచున్నాను, నా ప్రాణములు వెంటనే పో. అది నువ్వు అలా చేయలేదు అనుకో, నేను నిజం చెప్తున్నాను. నేను ఏదో బెదిరించడానికి నా ప్రాణం ఆ సీతారామ లక్ష్మణులు ఉన్న ప్రదేశానికి రావు. పుని పుని పూచత్ కొన్ని కొన్ని పూజ మంత్రహి రావు మంత్రహిరావు ప్రియతమ సువన్ ప్రియతమ సుఅన సువన సదేశ సునావు స్వదేశు సునా కరై సకా సోయి కరై సఖా సోయి బేగి ఉపావు బేహి ఉపా రాములకన సియా నయన దికావు రామ లఖన్ సియా నయన దికావు నయన దిఖావు సచివ ధీర ధరి సచవ ధీరధరి కహ మృదుబాని కహ మృదుబాణి మహారాజ్ తుమః పండిత్ జ్ఞాని మహారాజ్ తుమః పండిత తుహ జ్ఞాని పండిత జ్ఞాని వీర సుధీర వీర సుధీర సుదురంధర దేవ పురంధర దేవ సాధు సమాజ్ సాధు సమా సదా తుమః సేవ సభా తుమః సేవ జనమ మరణ సబు జన్మ మరణ సభ దుఃఖ సుఖ దుభోగ దుఃఖ సుఖ భోగ భోగ హాని లాభు హాని లాభ ప్రియా మిలన వియోగ ప్రియా మిలన వియోగ వియోగ కాల కరమ బస్ కాల కరమ బస్ కోయి గొసాయి కోయి గొసాయి బరబస్ రాతి బరబస్ రాతి दिवस की नाई దివస కినాయి सुख हर्षहि సుఖ హర్షహి जड़ दुख बिलकाई జలదుఖ బిలకాయి मोह समधीरा దోరి సమధీరా दरहि मन माही దరహి మనుమాహి धीरज दरहु ధీరజు ధరహు विवेक विचारी వివేక విచారి चारी सोच చాడి సోచ सकल हितकारी సకల హితకారి. రాజు మాటి మాటికి మంత్రితో ఇట్లు పలికెను, నా ప్రియతమ పుత్రుల సందేశం వినిపింపు. అది నా ప్రియతమ పుత్ర ఆలోచించిన నువ్వు సచివుడు మంత్రి అంటే ఉపాయం చెప్పేటువంటి వాడికి మంత్రి ధైర్యం వహించి మృదుమధురంగా ఇట్లు పలికెను. కొంచెం ధైర్యం వహించాడు, కొంచెం మెత్తగా ఇలా చెప్తున్నాడు, అనుద్వేగతరమైనటువంటి వాక్యంలో చెప్తున్నాడు. మహారాజా, మీరు పండితులు, జ్ఞానులు, శూరులు, వీరులు, అది మీరు పండితులు, జ్ఞానులు, వీరు, శూరులు, ధీరులు, ధీరులలో శ్రేష్ఠులు. మీరు ధీరుల్లో కల్లా శ్రేష్ఠులు. మీరు ఎల్లప్పుడూ దేవతలను, సాధువులను సేవించువారు. మీరు ఎప్పుడు దేవతల్ని, సాధువుల్ని సేవిస్తూ ఉంటారు మహారాజా. జనన మరణములు, సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జనన మరణములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు, ప్రియ వ్యక్తులతోటి అది ప్రియ వ్యక్తులు అంటే నీకు కావలసినటువంటి వాళ్ళతో సంయోగము, వియోగం, ఇవన్నీ కాలము కర్మమును బట్టి కలుస్తాయి. మనం అనుకుంటూ ఉన్న వాళ్ళతో ఎందుకు వియోగం కలిగింది అంటే ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. వాళ్ళ తర్వాత ఉండమన్నా వాళ్ళు ఉండరు. అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ఉండమంటే ఉంటారే. అది తాత్కాలికము కావచ్చు, శాశ్వతము కావచ్చు. ఇవి రాత్రింబవళ్ళ వల్లే పరిభ్రమిస్తూ ఉంటుంది. వీళ్ళు సంయోగం ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారా? ఉండరు. కాబట్టి సుఖమంతలో దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. అది మూర్ఖములు ఏం చేస్తారు? సుఖములకి పొంగిపోతారు, దుఃఖాలకి పొంగిపోతారు. ధీరులైన వారు సుఖ దుఃఖాలు వాళ్ళు సుఖ దుఃఖాలు సమానంగా. మీరు వివేకంతో ధైర్యాన్ని మీరు అందరికీ హితాన్ని కూర్చోరు. మీరు ఇలా విచారించకూడదు రాజా అని చెప్పారు. ప్రథమ బాసు తమసా భయము దూసర సురసరి తీర నాహి రహే జలపానుకరి సియా సమేత దోబీరా. సీతారామ లక్ష్మణులు మొదట తన తమసా నది తీరములను పిమ్మట పవిత్ర గంగా నది తటలను బస చేసిరి. మొదట తమసా నది తీరం, తమస
తమసా నది తీరంలో, తర్వాత గంగా నది తీరంలో బస చేశారు. 2 వారు రోజులు గంగా నదిలో స్నానములు ఆచరించి ఆ, పవిత్ర జలములు వాళ్ళు పానము గంగా నదిలో స్నానం చేసి ఆ నది తీర్థాన్ని వీళ్ళు పానం చేశారు, తాగారు. తర్వాత 8:59 ఎంతైందమ్మా? 8:60 మూడు చదివా? 3 సరే, రేపు చదువు. రేపు ఇంకొంచెం ఎక్కువ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇవాళ మనం స్టార్ట్ చేయడం కూడా కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తాం. రేపు అలా ఈ పొరపాటు జరగకుండా చూస్తాం. రేపు దసరా ఎక్కుతారమ్మా. అమ్మా ఏంటమ్మా చూసారు, ఎప్పుడు వచ్చారు? అందరు బాగున్నారమ్మా అక్కడ? దీపం దర్శయామి, ధూపదీపానంతరం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువః సర్వచైతన్య రూపాంతరమాద్యం విద్యాజలి బుద్ధిం యాన ప్రచోదయాద్ జ్ఞాన ప్రసూనాం బాధమేశ్వర స్వామినే నమో నమః. శ్రీశ్వర స్వామి సీతాలక్ష్మణ భరత రామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం గానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే దేవానీం సమర్పయంతో వృక్షాణో వృక్షాళూలం సమర్పయామి. తాంబూలజర్వణానందరం నీరాజనదీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందమంగళగర్భోరాయానందరం నమస్కరోమి హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన క్షుదా వేదన జే నిజ తపక్కుతుప వేళగను వనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనటి పాత్రమునందు పెట్టదే. ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం విజయాస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో. సంతు నిర్భయాః పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదనాः జీవేమ శతం మాం సహకుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వజనం రక్షन्तు. సర్వశివపరివారస్య ధర్మబద్ధం సిద్ధిరస్తు. కరోనా నివారణస్తు. ధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ
మహాదేవ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. నా